హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. మనకు కొత్తగా ఏర్పాటైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మనకు హామీ ఇచ్చిందో, సో మనకు టీజీపీఎస్కి సంబంధించిన జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయడం జరిగింది. సో ఈ జాబ్ క్యాలెండర్లో మొట్టమొదటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ గురించి అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, నోటిఫికేషన్ ఏంటిది అనే విషయాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి నోటిఫికేషన్ mhsrb.telangana.gov.in అనే వెబ్సైట్లో మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే సో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒకవేళ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ నోటిఫికేషన్ ఈ వీడియోని అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. సో ప్రతి ఒక్కరు వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. ఇక నోటిఫికేషన్ గురించి ఇక్కడ చూసుకున్నట్టయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కు సంబంధించిన జనరల్ రిక్రూట్మెంట్ అయితే మనకు అఫీషియల్గా తెలంగాణ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది. ఇది టీజీపీఎస్ ద్వారా టీజీపీఎస్ కాకుండా మనకు హెచ్ఎస్ఆర్బి మనకు ఈ నోటిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనం ఇందులోనే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఈ నోటిఫికేషన్కు మనకు సెప్టెంబర్ 21 నుంచి ఇది స్టార్ట్ అవుతాయి, ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే మనకు అక్టోబర్ 5వ తారీఖు వరకు అయితే చాలా తక్కువ సమయం ఇచ్చిరని చెప్పుకోవచ్చు. మనకు సెప్టెంబర్ 21 నుంచి వెళ్ళి అక్టోబర్ 5 అంటే 15 రోజుల కాలం మాత్రమే మనకు ఇవ్వడం జరిగింది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇక్కడ రివీల్ చేయడం జరిగింది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనకు నవంబర్ 10 తారీఖున మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లోనే యాక్సెప్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 3 డిపార్ట్మెంట్లలో ఈ గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కు సంబంధించిన ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో చూసుకున్నట్టయితే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లేదా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో టోటల్గా 10888 అనే 1088 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన స్కేల్ ఆఫ్ పే చూసుకున్నట్టయితే మనకు 32,810 అంటే కనీసం 35,000 రూపాయల నుంచి శాలరీ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఇందులో 183 ఖాళీలు ఉన్నాయి, దీని కూడా సేమ్ శాలరీ. అలాగే ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్కి సంబంధించి దీంట్లో 33 ఖాళీలు ఉన్నాయి. టోటల్గా మనకు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కు సంబంధించి 1284 ఉద్యోగాలను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది జోన్ వైజ్ బ్రేకప్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇది అనెక్సరీ 1లో ఉంది, ఒకసారి చూసుకోండి. జోన్ల వైజ్గా మనకు వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయనే విషయం కూడా మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు. ఒకసారి ఈ నోటిఫికేషన్ లింక్ అనేది మనకు టెలిగ్రామ్ ఛానల్లో వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, అలా జాయిన్ కండి. నేనైతే ఈ నోటిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరైతే సెలెక్షన్ ప్రాసెస్ ఇక్కడ చూసుకున్నట్టు దాన్ని ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ 100 పాయింట్స్ అని చెప్పి ఇచ్చారు. మ్యాక్సిమం 80 పాయింట్స్ విల్ బి అవార్డెడ్ పర్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ అని చెప్పి అయితే మనకి ఇచ్చారు. సో మనకు ఒకటైతే సిబిటి ఎగ్జామినేషన్ అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం 20 పాయింట్స్ విల్ బి అవార్డెడ్ సర్వీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్. ఎవరైనా సో కాంటాక్ట్ కానీ ఏ విధంగా కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు ఇంతకుముందు ల్యాబ్ టెక్నీషియన్గా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఒక 20 పాయింట్స్ కింద ఇట్లా ఈ విధంగా ఇస్తామని చెప్పి దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని గురించి పూర్తిగా అయితే నోటిఫికేషన్ అయితే మీరైతే చదువుకోండి. ఇక మీరు అప్లై చేసుకోవాల్సిన సాఫ్ట్ కాపీస్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో మీరైతే ఏవైతే దగ్గర పెట్టుకోండి. ఒకటి ఆధార్ కార్డు, ఎస్ఎస్సి సర్టిఫికేటు, కన్సిలిడేటెడ్ మార్క్స్ మెమో అని చెప్పి కన్సర్డ్ క్వాలిఫై ఎగ్జామినేషన్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పారామెడికల్కి సంబంధించి, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది అప్లై చేసుకోండి. స్టడీ సర్టిఫికేట్ 1 to 7th క్లాస్ వరకు అయితే ఉండాలి. సో లోకల్గా క్లెయిమ్ చేసుకోవడానికి ఈ విధంగా సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేటు, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేటు, ఇవి కూడా లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఏదైనా స్పోర్ట్స్ ఉంటే అది కూడా, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే సదరం సర్టిఫికేటు, ఈ విధంగా సర్టిఫికేట్స్ మీకు ఏవేవి ఉన్నాయో అలాగే ఫోటో, సిగ్నేచరు, ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుంది మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు. సో ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మస్ట్ పాసెస్ ఎనీ ఆఫ్ ద ఫాలోవింగ్ క్వాలిఫికేషన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటిది ఏ చూసుకున్నట్టయితే సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్సు, ఇది ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఎంఎల్టీ వొకేషనల్ ఇంటర్మీడియట్
సంబంధించి 1 ఇయర్ క్లినికల్ ట్రైనింగ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఇది కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు డిఎంఎల్టీ ఇది ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ ఎంఎల్టీ ఆర్ లేదా ఎంఎస్సీ ఎంఎల్టీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ బిఎంఎల్టీ ఇది ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ మైక్రోబయాలజీ లేదా ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంఎస్సీ ఇన్ మెడికల్ బయోకెమిస్ట్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సీ ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సీ ఇన్ బయోకెమిస్ట్రీ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ని క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అయితే ఎలిజిబిలిటీ అవుతారని చెప్పి అయితే మనకు చెప్పడం జరిగింది. దాంతోపాటు మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ తెలంగాణ పారామెడికల్ బోర్డు, ఇందులో ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, క్వాలిఫికేషన్ ఉంటే సరిపోదు, మీరు తెలంగాణ పారామెడికల్ బోర్డులో మీ యొక్క నేమ్తో సహా మీరైతే రిజిస్ట్రేషన్ అయి ఉండాలని చెప్పి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మనము ఏజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో అప్లికేషన్ క్యాండిడేట్స్ ఎవరైనా 18 సంవత్సరాల నుంచి వెళ్ళి 46 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది కట్ ఆఫ్ డేట్ అనేది మనకు 1/7/2024 తేదీ వరకు మనకు కట్ ఆఫ్ ఏజ్ డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించినది, టీఎస్ఆర్టీసీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీస్ అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళకి 5 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, మనకు ఏజ్ ఎంత ఉన్నా పర్లేదు, 50 ఏజ్ వరకు అయితే కలిసి వస్తుంది. ఇంకా ఫీ విషయానికి వచ్చినట్టయితే ఈచ్ అప్లికేషన్స్ మస్ట్ పే 500 రూపీస్. ఇది ప్రతి ఒక్క అభ్యర్థి 500 రూపాయల ఫీజు అయితే ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది. ఇక 200 అప్లికేషన్ అనేది ప్రాసెసింగ్ ఫీ అన్నది 200 రూపాయలు ప్రాసెసింగ్ ఫీ. దీన్ని ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆఫ్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, అలాగే అన్ఎంప్లాయిడ్ అప్లికేషన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 46 years ఆఫ్ తెలంగాణ స్టేట్ ఉన్న వాళ్ళు, సో వాళ్ళ ఎక్సెంప్షన్ అన్నట్టు, వాళ్ళు కట్టకున్నా కానీ ఈ 200 రూపాయలు కట్టకున్నా పర్లేదు అన్నట్టు. ఇక మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ అనేది మనము ఆన్లైన్ ద్వారా డెబిట్ కార్డు ద్వారా మీరు ఈ ఫీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక ప్రొసీజర్ ఆఫ్ అప్లికేషన్ గురించి చూసినట్టయితే మనకు ఎంహెచ్ఎస్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ ఉంది, దానిలో నుంచి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మనకు కంప్యూటర్ బేస్డ్ కాబట్టి విల్ హ్యావ్ 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్ అని ఉంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఇంతకుముందు చెప్పినట్టు నవంబర్ 10న మనకు నిర్వహించడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది. సో ద క్వశ్చన్ పేపర్ ఈజ్ సెట్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. మనకు తెలుగు లాంగ్వేజ్లో కానీ హిందీ లాంగ్వేజ్లో కానీ ఇది మాత్రం ఉండదు, మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మనకు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్టయితే హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నరసంపేట ఈ యొక్క 13 సెంటర్లలో మనకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక జోన్ వారిగా మనము ఇక్కడ చూసుకున్నాం కదా, జోన్స్కు సంబంధించిన డిస్ట్రిక్ట్ జోన్ 1లో ఏదేది వస్తుంది, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5, జోన్ 6, జోన్ 7 ఏ డిస్ట్రిక్ట్లు వస్తాయో ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. మీ యొక్క జిల్లా ఏ జోన్లో ఉందో కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ జోన్ల వైజ్గా కూడా ఖాళీలను అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మీరు అప్లై చేసుకునేటప్పుడు దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే సిలబస్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఒకసారి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఏ విధంగా ఉంటుందో ఈ నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో తెలంగాణ గవర్నమెంట్ మనకు జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన విధంగా మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా రిలీజ్ అయిన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కు సంబంధించిన ఉద్యోగ వివరాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకు షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.